బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 5 అంశము ఆరాధన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసుప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పాడు. ఏదో ఒక ప్రదేశములో తనను ఆరాధించేవారు కాక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావలెనని తండ్రి కోరుతున్నట్లు యేసుప్రభువు చెప్పాడు. అయితే నేటి కాలంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేవారు విరివిగా ఉపయోగించే పదం ఆరాధన. సాధారణంగా ఆరాధన అంటే ఏమిటని అడిగితే వచ్చే సమాధానం చేతులెత్తి దేవుణ్ణి స్తుతించటం లేదా పాటలు పాడటం లాంటి రకరకాల సమాధానాలు వస్తాయి. చాలా చర్చిల్లో ఆరాధన సమయం అనగానే అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి అటూ ఇటూ ఊపుతూ పాట పాడుతూ తన్మయత్వంతో ఊగిపోతుంటారు. కాసేపటి తర్వాత కూర్చుంటారు. వారి దృష్టిలో ఆరాధన అంటే నిలబడి చేతులుపుతూ తన్మయత్వంతో పాడటం. అయితే నిజానికి ఆరాధన అంటే దేవుణ్ణి ఆయన గుణాలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి స్తుతించటం. ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మనం తెలుసుకుంటే అది ఆదివారం అయినా ఏ వారం అయినా ఆయనను స్తుతించకుండా ఉండలేము. కేవలం ఆదివారం చేసేది మాత్రమే ఆరాధన కాదు. వాడుక ప్రకారం చేసే ఆచారాలను ఆరాధన అనరు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మార్కు 7:7. చర్చిలో 10 మందితో కలిసి పెద్దగా అరుస్తూ గెంతుతూ డాన్సులు చేసేది ఆరాధన అవ్వదు. ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించుకోవడం, ఆయన ఉన్నతమైన లక్షణాలను అనుక్షణం తలపోయటం, ఆయనను ఆత్మతో ఆరాధించటమవుతుంది. మన ఆత్మ ఎవరికీ కనబడదు. అలాగే మనం ఆత్మతో ఆరాధించినప్పుడు అది 10 మందికి కనబడదు. మన హృదయంలో నిత్యం తలపోసుకోవడం ఆరాధన అవుతుంది. మనకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారిపట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాము. ఎవరైనా ఒక బంగారు పతకం సాధిస్తే వారిని ప్రశంసిస్తాం. ఉన్నత స్థానంలో ఉన్న వారిని పొగుడుతాము. వారితో మనకెలాంటి సంబంధం లేకపోయినా వారి యొక్క ఉన్నత లక్షణాలను బట్టి మన మనసులో వారి పట్ల ఒక భావన ఉంటుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే ఆ ప్రేమను ప్రత్యక్షంగా తెలియజేయటానికి వారికి బహుమతులు ఇస్తాము, వారిని సంతోషపెట్టాలని చూస్తాము. పరోక్షంగా ఎప్పుడూ వారి గురించి ఆలోచిస్తూ వారిని ఇంకా సంతోషపెట్టటానికి ఏం చేయాలా అని ప్రణాళికలు వేసుకోవడమే ఆరాధించడం అవుతుంది. మరి మనల్ని పుట్టించి పరిపూర్ణ ఆరోగ్యం, తెలివితేటలు ఇచ్చిన దేవుడు అద్వితీయుడు అని, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, న్యాయవంతుడు, కరుణ చూపేవాడు అయిన ఆ దేవదేవుని పట్ల మన మనసులో ఉన్న కృతజ్ఞతాభావనను ఆయనకు హృదయపూర్వకంగా తెలియజేయటమే ఆత్మతో సత్యముతో ఆరాధించటమవుతుంది తప్ప వాడుక ప్రకారం చేసేది మాత్రం ఆరాధన కాదు. దేవుడు మన హృదయమంతా నిండి ఉన్నప్పుడు చేసేదే నిజమైన ఆరాధన. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ భూమి మీద మేము జీవించినంతకాలము నీ పట్ల కృతజ్ఞతాభావనతో ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.